చైనా గ్యాంగ్ చర్యలో విశాఖకు చెందిన మరో యువకుడు చిక్కుకున్న ఘటన వెలుగు చూసింది. చిన్నముషిడివాడకు చెందిన రాజేష్ అనే యువకుడిని థాయిలాండ్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోలో ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. గత నెల 26న థాయిలాండ్కు వెళ్లిన రాజేష్ను హోటల్లో బంధించి ఉద్యోగం ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ సిపి రవిశంకర్కు తండ్రి శివ ఫిర్యాదు చేశాడు. తన కుమారుణ్ణి ఇండియాకు తీసుకురావాలంటూ రాజేష్ కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్నారు. మా కరెస్పాండెంట్ నరేష్ విశాఖపట్నం నుంచి ఇదే అంశంపైన అప్డేట్స్ అందిస్తారు. నరేష్, అప్డేట్స్ ఏంటి? ఇంకొక వ్యక్తి కూడా థాయిలాండ్లో చిక్కున్నట్టు తెలుస్తుంది. ఇదే ట్రాప్లో అప్డేట్స్ ఏంటి? ఎస్ కార్తిక్, ఇప్పటి వరకు మనం కేవలం కాంబోడియాలో మాత్రమే ఈ విధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిపి అక్కడ చైనా గ్యాంగ్ అరాచకాలకు పాల్పడుతున్నాము. కానీ విశాఖపట్నంలో వచ్చిన మరొక ఫిర్యాదు నేపథ్యంలో దీనికి సంబంధించి కేవలం కాంబోడియా కాదు, థాయిలాండ్, అదేవిధంగా మయన్మార్లో కూడా ఇదే విధంగా చైనా గ్యాంగ్ అరాచకాలు సృష్టిస్తుందని కూడా మరొకసారి నిరూపమైంది. దీనికి సంబంధించి వెందుర్తి నియోజకవర్గంలో ఉన్న చిన్నమశివాడ ప్రాంతానికి సంబంధించి ఓ వ్యక్తి, శివ అనే వ్యక్తి, తన కుమారుడు గత నెల 20వ తేదీన విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ వెళ్ళి అక్కడ చిక్కుకుపోయాడని విశాఖ సిపి రవిశంకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేయగా ఇక్కడ విశాఖపట్నంలో రాజేష్ అనే యువకుడు ఎంఎస్సి, ముఖ్యంగా అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ చదివి ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తుండగా మరింత డబ్బులు ఆర్జించొచ్చిన ఆలోచనతో విదేశాల ఉద్యోగం పేరిట ఒక ఏజెంట్ ద్వారా బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. అయితే బ్యాంకాక్లో అక్కడ ఉద్యోగం పేరిట గత నెల 20వ తేదీన విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ వెళ్ళి అదేవిధంగా 26వ తేదీన అక్కడ ఒక హోటల్లో దిగడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 10వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో అతన్ని నిర్బంధించి చైనా గ్యాంగ్ అరాచకాలు సృష్టిస్తుందని, తన దగ్గర నుంచి ఫోన్ కాల్ చేయడానికి కూడా ఫోన్ ఇవ్వకుండా ఫోన్ను కూడా తీసేసుకొని ఒక రూమ్లో నిర్బంధించారని కూడా ఆ వ్యక్తి ఒక వాట్సాప్ కాల్ ద్వారా తన తండ్రికి ఫోన్ చేయడంతో తన తండ్రి భయభ్రాంతులకు గురై విశాఖ సిపి రవిశంకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తన కొడుకు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడో తెలియాల్సి ఉందని, అదేవిధంగా అతను చివరిసారిగా పంపించిన లొకేషన్ కూడా బ్యాంకాక్ నుంచి మయన్మార్ సరిహద్దులు ప్రాంతంలో ఒక కంపెనీకి సంబంధించి ఆ లొకేషన్ చూపించినట్టు కూడా విశాఖ పోలీసులు గుర్తించారు. పూర్తిగా కూడా అక్కడ ఒక చైనా గ్యాంగ్ రాజేష్ అనే యువకుడిని ఈ విధంగా నిర్బంధించి పూర్తి స్థాయి కూడా ఇబ్బంది పెడుతుందని గుర్తించడం జరిగింది. కేవలం రాజేషే కాదు, చాలామంది యువకులు ఈ విధంగా చైనా గ్యాంగ్ ఆ గుప్పిట్లో చిక్కుకుపోయి చిత్రహింసలకు గురవుతున్నారు. పూర్తిగా కూడా మనం గతంలో చూసాం, కొద్ది రోజుల క్రితం కూడా ముఖ్యంగా కాంబోడియా నుంచి మొత్తం 25 మంది విశాఖపట్నం రావడం జరిగింది. మొత్తం 58 మందిని కూడా విశాఖ పోలీసులు సురక్షితంగా ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇంకా మరింత మంది, అంటే మొత్తం 420 మంది అక్కడ కాంబోడియా ఎంబసీకి రావడం జరిగింది. కానీ ఇంకా మరింత ఎక్కువ స్థాయిలో కూడా అక్కడ బాధితులు ఉండే అవకాశం మొదటి నుంచి అంచనా వేస్తారు. అంచులో భాగంగా ఇంకా ఫిర్యాదులు భారీ ఎత్తున వెలువడుతున్నాయి. ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు రాజేష్ అనే యువకుడు ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళాడు, ఆ ఏజెంట్ ఎవరికి అమ్మకానికి పెట్టాడు ఇతన్ని, అదేవిధంగా ఏ చైనా గ్యాంగ్ ఇతన్ని అక్కడ నిర్బంధించింది, పూర్తిగా కూడా అతను ఏ విధంగా చిత్రహింసకు గురి చేస్తున్నారు, అతను ఏ విధంగా రక్షించాలని అంశంపై కూడా విశాఖపట్నం పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. కార్తిక్, థ్యాంక్ యూ నరేష్.